నేను అర్బా సమాన్ ఎర్లీ మార్నింగ్ 8:20 షో దేవరా మూవీ చూడడానికి వెళ్తున్నాం. వన్ మ్యాన్ షో ఇస్ మా ఎన్టీఆర్ గారు. సో మై హార్ట్ టు హిమ్. ఎలా ఇంత ధైర్యంగా మూవీకి వెళ్ళానంటే మా రేష్మ వచ్చింది కాబట్టి. దేవరా ఫీవర్ ఉంది అన్నమాట ఇప్పుడు అందరికి ఇంట్లో. వాడిని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలని ఉంది, సారాన్ని ఎప్పుడెప్పుడు హక్ చేయాలని ఉంది. చాలా మిస్ అయ్యాం వాడిని ఇన్ని రోజు. అండ్ ఫ్రాలిక్ తబస్సుం ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంది. ఎందుకు ఇలా అలవాటు చేశారు? ఐఎమ్ వెరీ పొసెసివ్ వెన్ ఇట్ కమ్స్ టు మామ్. చాలా హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్, నేను ఈరోజు లిఫ్ట్లో ఉండి బ్లాగ్ స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్గా ర్యాండమ్గా స్టార్ట్ చేశాను. ఏంటంటే నేను అర్బా సమాన్ ఎర్లీ మార్నింగ్ 8:20 షో దేవరా మూవీ చూడడానికి వెళ్తున్నాం. ఇది రిలీజ్ అయ్యి 2 days అయ్యింది. టుడే ఇస్ సండే, కానీ ఫ్రైడే రిలీజ్ అయింది. నాకు టికెట్స్ దొరకలేదు, వెళ్ళడానికి కుదరలేదు. బాగుంది అంటున్నారు, కొందరు బాగాలేదు అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఉన్నాను కాబట్టి చూద్దామని బయలుదేరాం. సో లెట్స్ గో. మొత్తానికి మేము మూవీ ఫినిష్ చేసాము, చూసాము. నాకు చాలా చాలా నచ్చింది. నార్మల్గా ఇంత వాయిలెన్స్ అవి ఉంటే నాకు నచ్చదు, బట్ ఎందుకో నాకు నచ్చింది. అంటే నేను చేశానని కాదు, బట్ అలా వెళ్ళిపోయిందేమో స్టోరీ అని అనిపించింది. అంటే లాంగ్ లెంత్, ఎక్కడ డ్రాగ్ లేదు, స్టోరీ అలా 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 మూవ్ అయిపోతూ ఉంది. సో అక్కడ నాకు ఏమీ తెలియలేదు. సో మేబీ దట్స్ ద ప్లస్ పాయింట్. అండ్ డెఫినెట్లీ మ్యూజిక్ అండ్ వన్ మ్యాన్ షో ఇస్ మా ఎన్టీఆర్ గారు. సో మై హార్ట్ టు హిమ్. సూపర్గా ఉంది, నాకు నచ్చింది. సో ఎవరైతే చూడలేదో వెళ్ళి మళ్ళీ చూడండి దేవరా. నేనైతే మళ్ళీ ఇంకొకసారి హిందీలో డెఫినెట్గా చూసాను, తెలుగులో చూసాను. వీళ్ళని అడుగుదాం ఎలా ఉందో. ఎస్, హర్బాజ్ ఎలా అనిపించింది నీకు? చాలా నిజం చెప్పు. నిజంగా ఓకే. అమాన్, నీకు ఎలా నచ్చింది? చాలా నచ్చింది. సో ఈ జనరేషన్ నచ్చింది, ఫ్యామిలీస్కి నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. నాకు నచ్చింది. నాకు ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ నచ్చారని చెప్పాడు. అన్వర్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి అక్కడ యూరోప్లో కూడా చూసాడు, వాడికి నచ్చింది. తపస్సు కొంచెం వాయిలెన్స్ ఎక్కువ అనిపించింది. సో షీ ఫెల్ట్ లిటిల్ సెకండ్ హాఫ్ తనకు బోర్ అనిపించింది. నాకు ఎందుకో తెలియదు, బట్ నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. అండ్ పిల్లలు కూడా నచ్చింది, వీళ్ళు కూడా బాగుంది అన్నారు. అండ్ మ్యూజిక్ కిరాక్ ఉంది, కిరాక్. అండ్ యాజ్ యూజువల్ మా ఎన్టీఆర్ గారు. సో పొద్దుటే కిచెన్లో పనులన్నీ వదిలేసి ఎలా ఇంత ధైర్యంగా మూవీకి వెళ్ళానంటే మా రేష్మ వచ్చింది కాబట్టి ఎక్కడిదక్కడ తనకు చెప్పేసి, కానీ అలా అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం నేను చేసేసి వెళ్ళాను. మంచి వేడివేడి ఇడ్లీలు, చట్నీలు, బాయిల్డ్ ఎగ్స్ అన్నీ చేసి మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. ఇట్ వాజ్ 8:20 షో అనమాట. సో మిగతా ఇంకా ప్రిన్స్ కూడా ఇంట్లో ఉన్నాడు, తపస్సు ఉంది, రేష్మ చూసుకుంటుంది, ఇంకా అన్నీ చేస్తుంది అని ధైర్యం తెలిపోయాను. అండ్ నేను వచ్చే వరకు రేష్మ ఏం చేసిందో తెలుసా? బిర్యానీ దమ్ చేసింది. ఆమెకు తెలియకుండా ఓపెన్ చేస్తున్నా, వచ్చిందంటే అరుస్తుంది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దాన్ని తెలిసిందనుకోండి, నేను చూపించేసాను, ఓపెన్ చేశాను. ఇంకా దమ్ అవుతుంది కాబట్టి ఓపెన్ చేశానని తెలిస్తే అరుస్తుంది. ఊరికే మీకు చూపిద్దామని ఇప్పుడు రేష్మని పిలిచి మాట్లాడు. వెనకాల తిరుగు. పేస్ టు గ్రో. ఓకే, ఆకలి వేస్తుందంట, వచ్చి అన్నీ వెతుకుతున్నాడు ఏదో తినడానికి. నువ్వు డైరెక్ట్గా అన్నం తినరా, డైటింగ్లో ఉన్నాడు, తినట్లేదు. ఏమి ఎన్ని కేజీస్ దిగావు చెప్పు? 5 kgs. 5 kgs. అసలు ఎన్ని డేస్లో? 2 weeksలో. 2 weeksలో 5 kgs తగ్గాడు. కానీ 8 days ऐसा. 8 daysలో 5 kgs. तो क्या खा रहा हूँ? लंच क्या है मेरा मालूम? 1 फुल्का, तो 1 जवारी की रोटी, बस उतना ही मेरा लंच. ఓ గ్రేట్, గాడ్ బ్లెస్ యూ. బట్ అంతా మరీ డైట్ చేయకరా బాబు.
జిమ్ చేస్తూ ఇంత డైట్ చేస్తే బాగుండదు, కొంచెం తిను. ఓకే ఓకే. తింటున్నాను కదా ఇప్పుడు డైట్. ఇది అండి ఇలా పప్పు వేసుకున్నాడు చూడండి. ఈ పప్పు ఊరికి పప్పు తాగుతాడు, లేకపోతే దాంట్లో ఒక చపాతీ ఏదైనా వేసుకొని తినేస్తాడు అంతే. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. చిన్న చిన్న షార్ట్స్ ఏవో రికార్డ్ చేశాడు, ఓన్లీ మీవే. నా షార్ట్స్ రికార్డ్ చేశాను, అది చూస్తుంది. ఎందుకంటే రేష్మా ఇంకా సినిమా చూడలేదు కాబట్టి ఈరోజు వెళ్తుందంట. ఈరోజా? ఈరోజు కాదు, రేపు వెళ్తుంది. వాళ్ళ ఆయనతో వింటారంట. వాళ్ళ ఆయనతో ఎనీవేస్ థ్యాంక్ యూ రేష్మా, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వరకు బిర్యానీ చేసి పెట్టావు. బిర్యానీ కోసం అన్నీ చూసుకున్నావు కదా. ఈరోజు ఒక హెల్పర్ కూడా రాలేదు పాపం, అతనే అని దాని మీద భారం వేసి వెళ్ళిపోయాను, చూసుకున్నావు కాబట్టి. లేదు, అయిపోయింది తొందరగా. ఎవరు లేకపోతే తొందరగా అయిపోతుంది. అవును, అందరు ఉంటేనే. లేట్ అయిపోయింది. ప్రిన్స్ కు లంచ్ అయిపించాను, అందుకే లేట్ అయిపోయింది. ఓహో, తిన్నాడా? తినేసాడు. ఓకే, థ్యాంక్ యూ. రాగానే మార్బాస్ ఇలా ఎడిటింగ్ చేస్తున్నాడు చూడండి, రాగానే పని చేస్తున్నాడు పాపం అని మనం అనుకుంటూ ఉంటాం. అలా ఏం చేయడండి, వాడికి మూడు ఉన్నప్పుడే చేస్తాడు, మూడు ఉన్నప్పుడే ఇస్తాడు. మొహం దాచుకుంటున్నాడు చూడండి, జూమ్ చేయాలి వీడికి ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్, బాగా కుమ్మి తిని ఈరోజు రేష్మా ఉందని కాసేపు రిలాక్స్ అయిపోయాను. నేను కూడా తపస్సు కూడా రిలాక్స్ అయ్యాము యాక్చువల్గా. లేకపోతే మా మామూలుగా అసలు రిలాక్స్ అవ్వం తెలిసిందే మీ అందరికీ. అయితే ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయ్యి కూర్చున్న తర్వాత లేచిన తర్వాత ఇదిగోండి మా టీ సెటప్ అంతా రెడీగా ఉందన్నమాట. ఇక్కడ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టీ అండ్ బిస్కెట్స్. సో అలా కూర్చొని ఇప్పుడు మేము కపిల్ శర్మ షో దేవరా టీం వచ్చింది, అది చూద్దామని. ఏంటి పొద్దున్న దేవరా సినిమా చూశాను, ఇప్పుడు కపిల్ శర్మ షోలో దేవరా టీం చూస్తున్నా. అంటే దేవరా ఫీవర్ ఉందన్నమాట ఇప్పుడు అందరికీ ఇంట్లో. బాగుంది, మ్యూజిక్ బాగుంది కాబట్టి అందరూ ఆ ఫ్లోలో చూస్తున్నాం అంతే, ఇంకా నథింగ్ స్పెషల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు రేష్మా. మాట్లాడదాం. ఎస్ రేష్మా, ఏం మాట్లాడమంటావు చెప్పు. ఏం అడిగితే నేను చెప్తాను. ఎలా ఉన్నావు? సూపర్ ఫ్యాన్. ఏం రెసిపీస్ చేసావు? నేను చాలా చాలా రెసిపీస్ చేశాను. ఏంటి, కాళీ మిర్చి చికెన్ చేశాను. ఓకే, తెలుగులో ఏం చెప్తారు కాళీ మిర్చికి? మిరియాల్ చికెన్, మిరియాల్ కోడి ఫ్రైయా ఏమో. ఓకే, ఏమో. బ్లాక్ పెప్పర్ చికెన్ చేశాను. దాని తర్వాత ఏంటి మీకు పంపించాను కదా, పావ్ భాజీ చేశాను. ఇంకా ఏం రెసిపీ రాలేదు, ఇంకా ఉంది, లైన్ లో ఉంది. ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను చేసి చూపిస్తాను. పైగా ఈ మధ్య ఏంటి తెలుగులో చేస్తుంది. అవును, అందరు అడుగుతున్నారు కదా తెలుగులో చేయమనేసి. నాకు ఏమైనా తప్పులు ఉంటే కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అట్లనే డెఫినెట్ గా వాళ్ళు చూసుకుంటారు, డోంట్ వరీ. వాళ్ళకి అదే లాంగ్వేజ్ నచ్చుతుంది, నీకు క్యూట్ గా మాట్లాడడం. నువ్వు ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నావో అది నా వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు కరెక్ట్ చేస్తారు. నువ్వు మెల్లిగా మాట్లాడి కరెక్ట్ చేసుకో. నాకు ఇంత ఫ్లూయెంట్గా వచ్చేది కాదు, అంటే నేను ఇప్పటికీ తప్పులు చేస్తాను. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరని కాదు. సో రెసిపీయే కాబట్టి నువ్వు కొంచెం ట్రై చేసి మాట్లాడడానికి ప్రయత్నించు. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆర్ తెలుగు వ్యూవర్స్ తరఫు నుంచి నీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ ఇన్ తెలుగు. వెల్కమ్. అగో నీ లిజా వెళ్ళిపోతుంది. తీసుకో. నీ కూతురు, చిన్న కూతురు రేష్మ, చిన్న కూతురు. అన్ని కొత్తగా కనిపిస్తుంది ఇక్కడ కదా, అంత తిరుగుతుంది. బయటికి వెళ్ళాలన్నది. క్లోజ్ చేయి. మా రాక్సీ లేడు కాబట్టి రాజ్యం చేస్తున్నావు లిజా. మా రాక్సీ ఉంటే నువ్వు వచ్చేదానివి కూడా కాదు. వి మిస్ యూ రాక్సీ. అలాగే చేస్తుంది, కరెక్టే. కానీ ఎంతైనా రాక్సీ. ఎస్ తపస్సు, చాయ్ టైం అవుతుంది, చాయ్ స్నాక్స్ తెప్పించాం, తిందాం. తినేసిన తర్వాత రివ్యూ చెప్పేశారా ఎలా ఉంది అని? మీరు చూసిన తర్వాత నాకు నచ్చింది. నీ రివ్యూ చెప్పు. నేను చెప్పాను కదా నా బ్లాగ్ లో, ముందు వస్తుంది. అట్లేం లేదు నీదే. ఎందుకంటే మా అర్బాస్ చాలా స్లోగా చేస్తారు. నీ బ్లాగ్స్, నా బ్లాగ్స్ అలాగే చేస్తున్నాడు. వెంటపడి చేయించుకుంటున్నా నేను. మీదే వెళ్తుంది కాబట్టి ఫస్ట్ నా రివ్యూ వాళ్ళు నా ఛానల్లో చూసుకో. ఓ, మీ ఛానల్లోనే చూసుకోవాలా? మా ఛానల్లో మీ రివ్యూ చెప్పరా అండి తబస్సు? చెప్తాము కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రండి టీ తాగుదామండి. చాలా కోపంలో ఉన్నాడండి, అరుస్తున్నాడు అప్పటి నుంచి. ఎందుకు కోపంలో ఉన్నావు చెప్పు. అక్క మీద కోపం ఎందుకు? నేను ఎప్పటి వరకు వీకెండ్స్ వచ్చాను కదా,
అవును. అప్పుడు చెప్పాను ఏదైనా చెప్పించు చెప్పరు తెప్పించారు. क्या बोलते नहीं लाते ऑर्डर नहीं करते कुछ भी. जब मैं डाइट पे हूँ देखो आप यहाँ देखो ये पफ समोसा देखो बिस्किट्स ఏంటది 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 ఏంటిది అంటే నీ సెల్ఫ్ అంటే నీ సెల్ఫ్ స్టామినా నీ మెడిటేషన్ పవరు ఎంత కంట్రోల్ ఎంత చేసుకోగలవని టెస్ట్ అన్నమాట ఇది. తింటావా ఇప్పుడు? తినవు కదా, చూద్దాం. మరి చూడండి ఎవరైనా పిల్లోడిని ఎవరైనా అమ్మాయిని చూడడానికి ఇంటికి వస్తే అట్లా సజాయి పెట్టారు. ఇన్షాల్లా ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది. ఎవరిని చూడడానికి వస్తారు ఇప్పుడు? చాందిని పంపిద్దాం. చాదిని పంపిస్తావా? తబస్సు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాదా ఎవరు లేరు. నువ్వు చెప్పు. నేను చెప్పేసాను నా బ్లాగ్. అమ్మో ఏం మాట్లాడినా నా బ్లాగ్ లో ఉంటుంది. సరే నా బ్లాగ్ లో అట్లీస్ట్ బిగ్ బాస్ గురించి అయినా చెప్పు. నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నబీల్, నైనికా అండ్ సీతక్క. ఓకే, నబీల్, నైనికా, సీతక్క ఆర్ యువర్ ఫేవరెట్. ఓకే, ఎవరు గెలిస్తే వాళ్ళు నా ఫేవరెట్ అంతే. అబ్బో తిందాం రండి. ఖావ్ బిస్మిల్లా. తినలేదండి పర్వాలేదు తిను. अरे बंद करो బంద్ కరి కా తు. नहीं बंद करे आवाज आती है मेरे को. బంద్ కరి కా. नहीं करे ఆల్రెడీ తినేసాడు ఒక్కటి. ఒక బయట తీసుకున్నా. తీసుకోలేదు. నువ్వే. ఓకే, వాడు తినట్లేదు, చాలా టెన్షన్ పడుతున్నాడు కాబట్టి కెమెరా ఆఫ్. देवरा का एक डायलॉग है जी सर, तो आपको तेलुगु में स्पष्ट से बोलना पड़ेगा. हाँ ठीक है. देवरा अडिगिनाडंटे slowly पिन्नड़ी సో రేష్మా వెళ్తుంది. ఎస్ మిస్ యూ లిజా. బాయ్ బాయ్ లిజా. బాయ్ అమ్మాన్. ప్రిన్స్ మిస్ करता साइम. टाटा बाय बाय. చలో చలో బాయ్ బాయ్ రేష్మా. బాయ్ బాయ్. అల్లా హాఫీజ్. మళ్ళీ ఎప్పుడు? అల్లా హాఫీజ్. దసరా హాలిడేస్ ఇన్షాల్లా ఇన్షాల్లా. బాయ్ బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను అసలు బ్లాగ్ చేయడం కుదరలేదు. తర్వాత రేషమా వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే దిస్ ఇస్ ద థర్డ్ డే టెక్నికల్గా. నెక్స్ట్ డే ఏంటంటే ప్రిన్స్ కొంచెం ఒంట్లో బాగాలేదు. సో ఆ దీంట్లో ఉండిపోయాం. సడన్గా వాడు కొంచెం కోల్డ్లా ఫీవరిష్గా అనిపిస్తే మేము కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ దేవుడి దయ వల్ల ఇమ్మీడియట్గా 1 డోస్ ఆఫ్ మెడిసిన్లో రికవర్డ్ అయిపోయాడు. అండ్ ఈజ్ డూయింగ్ మచ్ మచ్ బెటర్ ఇప్పుడు. అండ్ నేను మేకప్ వేసేసుకున్నాను, నన్ను చూసి తడుచుకోకండి. ఇప్పుడు టైం ఇట్స్ 5:30. ఏంటంటే ఫ్రాలిక్ తబస్సుమ్ అండ్ యూసుఫ్ ఈరోజు ట్రావెలింగ్ డే అనమాట. మా డే ఎంత హెట్టిక్ అంటే ఈరోజే నాకు షూటింగ్ ఉంది, ఈరోజే ఫ్రాలిక్ తబస్సుమ్ వెళ్తుంది, ఈరోజే సమీరా వస్తుంది. వెరీ హెట్టిక్ షెడ్యూల్ అనమాట. సో తబస్సుమ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మళ్ళీ సమీరాని పికప్ చేసుకొని వస్తారు వీళ్ళు. నేను ఇప్పుడు షూటింగ్ కూడా బయలుదేరుతాను. సో వీళ్ళు 6:30కి వెళ్ళాలి, నేను 6:30కే బయలుదేరాలి, తను 9 o'clock వస్తుంది. అంత గిచ్చిబిచ్చిగా ఉంది ఈ రోజు అంతా. బట్ ఓకే, వాళ్ళు వచ్చేసరికి నేను ఉండను ఇంట్లో. సమీరా అండ్ అర్హాన్ వచ్చేసరికి వాడిని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలని ఉంది, అర్హాన్ని ఎప్పుడెప్పుడు హక్ చేయాలని ఉంది. చాలా మిస్ అయ్యాం వాడిని. ఇన్ని రోజులు వీడియో కాల్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ పెద్దవాడు అయిపోతున్నాడు కదా వాడు కూడా ఇప్పుడు. ఎనీవేస్, వర్క్ ఈజ్ వర్షిప్ అంటాను నేను ఎప్పుడు. ఫస్ట్ వర్క్, దాని తర్వాతే అన్నీ. వర్క్ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మన పని మీద ఫోకస్ చేద్దాం, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అర్హంతా ఆడుకోవచ్చు. అండ్ ఫ్రాలిక్ తబస్సుమ్ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంది. అది కూడా అంటే ఫస్ట్ టైం ఒంటరిగా కాదు, స్కూల్ పేరెంట్స్ ఉన్నారు, మ్యామ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ప్లీజ్ కమ్. అస్సలాము అలైకుమ్. సో అర్బాస్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ తబస్సుమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి అర్బాస్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు, ఎందుకంటే డ్రైవర్ నాతో పాటు వస్తాడు కాబట్టి.
అండ్ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుందంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకుండా మా వారు కానీ నేను కానీ అన్వర్ కానీ సమీరా కానీ ఎవరో ఒకరు తోడుండేవాళ్ళు తనకి. ఇప్పుడు తను ఒక్కతే స్కూల్ ట్రిప్లో ప్రిన్స్ని తీసుకొని వెళ్తుందంటే చాలా కేర్ఫుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ నర్వస్గా ఉంటుంది మాకు. ఎందుకంటే ప్రిన్స్ చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. బట్ హోప్ఫుల్లీ, ఎందుకంటే వాడు ఇంట్లో ఉన్నప్పుడు అల్లరి చేస్తారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత చాలా అర్థం చేసుకుంటాడు. సో హోప్ఫుల్లీ ఆ పిల్లలతో పిల్లలు గుంపులో గోవిందలాగా వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా హెక్టిక్ షెడ్యూల్ వీళ్ళది. సో డెఫినెట్గా వాళ్ళకి ఇంకా బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఆ 4 daysలో చాలా టైట్గా ప్యాక్ చేశారు వాళ్ళు స్కూల్ వాళ్ళు. వచ్చే వరకు ఇలా అయిపోయి వస్తారు వాళ్ళ ఎండల్కి. ఎస్ రాలిక్ తబస్సుమ్, అస్సలాము అలైకుమ్. వాలేకుమ్ అస్సలాం. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ వెరీ బ్యాడ్లీ. నన్ను ఎందుకు ఇలా అలవాటు చేశారు? ఐఎమ్ వెరీ పొసెసివ్ వెన్ ఇట్ కమ్స్ టు మామ్. చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు, బట్ ఐఎమ్ లైక్ దట్. ఐఎమ్ సారీ. అందరూ నువ్వు అలా అంటే నన్ను తిడుతున్నారు తెలుసా? ఎందుకంటే అలా అలవాటు చేశారు. తన్ని సోలోగా ఉండనివ్వండి, తనకు అలవాటు అవ్వాలి కదా అని చెప్తున్నాను. నేను ఉండలేను. ఐఎమ్ సారీ. ఉండాలి, ఇంకా నీకు పిల్లలు ఉన్నారు. బట్ స్టిల్ నేను ఉండలేను. ఓకే, బీ స్ట్రాంగ్, గో హ్యాపీలీ, కమ్ హ్యాపీలీ, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ యువర్ హెల్త్, దెన్ అన్నీ. ఓకే. అస్సలాము అలైకుం యూసుఫ్. టామ్ వాడు వాళ్ళ అమ్మ వ్లాగ్లో తప్ప ఎవరి వ్లాగ్లో మాట్లాడాడు. మా వాడు కొంచెం వాడు ఒక రకమైన ఇదన్నమాట. సో దట్ ఇస్ ఫుల్ స్టాప్గా రెడీ అయిపోయింది. నజర్ నా లగే ఆప్ దోనోకు. అల్హమ్దులిల్లా. బాయ్ గైస్, టేక్ కేర్. బాయ్ బాయ్. సో నేను కూడా ఇప్పుడు ఫాస్ట్గా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఫినిష్ చేసుకొని, డ్రైవర్ వస్తారు, సుబ్బు వస్తాడు, ఇవన్నీ చూసుకోవాలి. అన్నీ అయిన తర్వాత కార్లో కూర్చొని మాట్లాడదాం. ఓకే బాయ్. సో గైస్ నేను ఆల్ సెట్ అండ్ రెడీ. ఇదిగో మా సుబ్బు కూడా వచ్చాడు. సుబ్బు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము ఈలోగా. సో వేడి వేడి దోశలు తిన్నాము. ఇంకా మేము బయలుదేరుతాము. ఏంటంటే స్పెషల్ సుబ్బు నాకు తిరుపతి లడ్డు తెచ్చిచ్చాడు. తిరుపతి వెళ్ళాడనమాట, అసలు లడ్డు తెచ్చిచ్చాడు. సో పొద్దున్న ఫ్రైడే రోజు ఇది రావడం ఇంటికి చాలా బ్లెస్సింగ్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బయలుదేరాం. సో మొత్తానికి మేము బయలుదేరిపోయాం ఫైనల్గా. బట్ ఐఎమ్ హాఫ్ అన్ అవర్ లేట్ టుడే. రకరకాలైన కారణాలు. అండ్ లక్ష్మి రావడం కొంచెం లేట్ అయింది. సో ఇంట్లో ఎవరు లేరు కదా, తను డ్రాప్ చేసి అన్నీ చూసుకొని వచ్చేసరికి, అన్నీ చెప్పి ఎక్కడెక్కడ వచ్చేసరికి లేట్ అయ్యింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు కూడా షెడ్యూల్ ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా. సో నేను ఎలాగైనా ఫాస్ట్గా రెడీ అయిపోతాను. సో నాట్ అన్ ఇష్యూ. అది అంటే షార్ట్కి నేను లేట్గా వెళ్ళను, ఆన్ టైమే ఉంటాను. నేను ఎప్పుడు అరగంట ముందే ఉంటాను, ఎందుకంటే సేఫ్టీగా. ఆ అరగంట డిలే అయింది అంతేకాని నాట్ షార్ట్కి అయితే టైంకే ఉంటాను. సో బయలుదేరాను. అండ్ ఈరోజు నిత్య సాంభవి బర్త్డే అనమాట. తను ఈ వ్లాగ్ చూస్తుంటే విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సాంభవి. నేను ప్రేమగా నిత్య అని పిలుస్తాను. సో గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈరోజు అందరు ఉన్నారు లొకేషన్లో, మొత్తం బ్యాచ్ అంతా ఉన్నారు. హోల్ డే నేను వ్లాగ్ చేయలేకపోవచ్చు బికాస్ ఇట్ విల్ బికమ్ టూ లాంగ్. సో కొంచెం వరకు హైలైట్స్ మాత్రం మీకు చూపిస్తా. ఎస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. పొద్దు నుంచి నేను వ్లాగే చేయలేకపోయాను, అసలు బ్యాక్ టు బ్యాక్ వర్క్లో ఉన్నాం మేము. అండ్ అక్కడ నుంచి ఇప్పుడే ఇక్కడ వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. దానికోసం అని చాలా హడావుడి చేస్తూ ఉన్నారు. అండ్ మా సుబ్బు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్. రికార్డ్ చేయాలి, దాన్ని అన్నీ చూసుకోవాలి. రికార్డ్ చేయాలంటే మళ్ళీ కాని పని, నేను వద్దని చెప్పాను. ఇప్పుడు షిఫ్ట్ అయ్యాం ఈ లొకేషన్కి. ఇక్కడ ఇంకా కొన్ని 2 సీన్స్ ఉన్నాయి, అయితే అయిపోతుంది. బట్ ఇక్కడ నుంచి ఐ విల్ ట్రై టు రికార్డ్. ఇక్కడ ఏంటి ఏం లేదని పొద్దున్నుంచి అయితే అసలు కుదరలేదు. విల్ హోప్ టు రికార్డ్ ఫ్రమ్ హియర్ మీ అందరి కోసం. మేము ప్రేమగా నిత్య అని పిలుస్తాం. సో తన పేరు నాకు పలకలేకపోతున్నాను. సో గాడ్ బ్లెస్ యూ. తన బర్త్డే ఈరోజు. స్పెషల్గా తన కోసం నేను ఎందుకు ఇలా వీడియో రికార్డ్ చేసి పెడుతున్నానంటే, షీఈస్ వెరీ టాలెంటెడ్ అండి. అండ్ ఈ ఏజ్ నుంచి చాలా ఫోకస్డ్ అండ్ చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. అండ్ చాలా డైట్ కాన్షియస్. ఇప్పటి నుంచే హెల్తీగా తింటుంది. అంటే ఫ్యూచర్లో ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి ఇప్పటి నుంచి తను ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా చేస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ నానా నిత్య. నువ్వు ఇంకా హైట్స్ చేరుకోవాలి, మంచి మంచి సీరియల్స్ అండ్ మూవీస్ చేయాలి. అండ్ నువ్వు కోరుకున్నట్టు మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అయిపోవాలి. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ. సో మీ అందరు కూడా మా నిత్యకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. త్వరలో తను ఫ్యూ ఇయర్స్లో తను ఆ స్టేజ్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అది నీకు సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే ఉంటుంది. రావా? సర్ప్రైజ్ అంటేనే వస్తాడంట. ఇగో నిజంగానే సర్ప్రైజ్ దా. అది నిజంగా ఉంది. నువ్వు టైం ఇవ్వాలా లేదా? ఇటు చూడు ఏంటిది అది? మాస్టర్ చెక్క. తనకిచ్చి వాడికి ఇవ్వకపోతే మళ్ళీ కూడా అడిగావు కదా రిమోట్ కార్ అని. నచ్చిందా నీకు? పో ఇంకా రా. బాగుందా? సర్ప్రైజ్ బాగుందా? అది చంపు ఇంకా. ఇగో మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా నీకు గిఫ్ట్లు పంపిస్తారు. అవునా? ఓకే. మరి ఐ లవ్ యూ చెప్పు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? హలో ఎవ్రీవన్. అమ్మమ్మ థ్యాంక్స్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. నానమ్మ అమ్మమ్మ ఎప్పుడైందిరా? అమ్మమ్మ అయిపోయింది ఇప్పుడు. ఓకే.